విజయం చెప్పింది కదా, ఎంఓఈలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా 40% షర్మిల అమ్ముకుంటే 60% నాకుందని చెప్పారు. ఎంఓఈలో జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేశాడు, అయిపోయింది కదా. దాని తర్వాత విజయం గారు ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఆ లెటర్ లో విజయం గారు క్లారిటీగా చెప్పారు, ఈ యొక్క ఎంఓయూ జరగనంత ముందు వరకు కూడా ఆ డివిడెండ్ ఏమైనా ఉంటే 50% తీసుకునేవాళ్ళు అని చెప్పారు. అంటే అక్కడ రేషియో ఎంత ఉంది, 50% 50-50 రేషియో, అంటే ఈక్వల్ రేషియోలో ఉంది. కానీ ఎంఓయూకి వచ్చేసరికి ఎంత మారింది, అది 40% షర్మిల అమ్ముకుంటే 60% ఎవరికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎవరు ఆస్తి ఎవరు వదులుకున్నారు సార్? గిఫ్ట్ డీడ్ అంటే అది టాక్స్ లాంగ్వేజ్ లో టెర్మినాలజీ ప్రకారం డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకి ట్రాన్స్ఫర్ చేస్తే గిఫ్ట్ అంటే షర్మిల ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఆ యొక్క ఇన్కమ్ వచ్చింది ట్యాక్స్ పడింది. కాబట్టి అక్కడ ఒక క్లాజ్ ఉంది ఏంటంటే గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్స్ ఈజ్ ఎగ్జామ్టెడ్ అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిలేటివ్స్ అంటే కొన్ని పేర్లు మాత్రమే వస్తాయి, బ్రదర్ సిస్టర్స్ రాదు, కొన్ని నేమ్స్ మాత్రమే వస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మదర్ కి ఇచ్చారు, వాళ్ళిద్దరు రిలేషన్ కవర్ అయింది. కాబట్టి మళ్ళీ వాళ్ళ మదర్ విజయమ్మ షర్మిలమ్మ గారికి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ అక్కడ ట్యాక్స్ పడుతుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించి అలా పెట్టారు సార్ క్లాజ్.